మనము దేవుని హృదయానుసారులుగా ఉండాలి. మరి దావీదు నిర్దోషి కాబట్టి దేవుని హృదయానుసారుడయ్యాడా? కాదు. అయితే ఏ విధంగా అయ్యాడు? దేవునితో దావీదుకు హృదయ సంబంధం ఉంది. అంటే దే దావీదు గొర్రెల్ని కాచుకునేటప్పుడు ఎవ్వరు లేని టైంలో, ఎవ్వరు లేని ప్రదేశంలో దేవుణ్ణి ఆరాధించే స్వభావం కలిగిన వ్యక్తి దావీదు. అదేవిధంగా సింహాలు వచ్చినా, ఎలుగుబంటులు వచ్చినా దావీదు తన శక్తి చేత కాదు కానీ దేవుని మీద ఆధారపడి ఉండటం వల్ల దేవుడు జయాన్ని కలుగచేసేవాడు. అదేవిధంగా దావీదు పాపం చేసినా కూడా దేవుని నుంచి పారిపోలేదు. ఉరియా భార్యతో తప్ప తన జీవిత కాలంలో ఎప్పుడూ పాపం చేయలేదు. పాపం చేసిన తర్వాత సౌలులాగా తన తప్పును కప్పిపుచ్చుకోలేదు. ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డాడు. విరిగిన మనస్సుతో దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టాడు. దేవుడు విరిగిన హృదయాన్ని తృణీకరించలేదు. సంపూర్ణంగా మార్చాడు. అంటే పశ్చాత్తాపంతో తిరిగి వచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడని దాని అర్థం. దావీదు దేవుని చిత్తానికి ముందుంచేవాడు. అంటే దావీదు యుద్ధానికి వెళ్ళే ప్రతిసారి దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాడు. రాజు అయినప్పటికి కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని తన జీవితాన్ని కొనసాగించాడు. సౌలును చంపడానికి అవకాశం వచ్చినప్పటికి కూడా దేవుని చేత అభిషేకించిన వాడు, నేను ఇతన్ని ముట్టకూడదు అని దేవుడి ఆజ్ఞకు లోబడేవాడు కాబట్టే దేవునికి హృదయానుసారుగా మార్చబడ్డాడు దావీదు. సమూయేలు 13:14లోను, అపోస్తులు 13:12లో కూడా ఉంటుంది. దేవునికి చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు దావీదు. దేవుని ఇష్టానుసారమైన మనుష్యుడు దావీదని. కాబట్టి మనం కూడా ఆయనే హృదయానుసారులుగా ఉండాలంటే దేవునితో మనకు ప్రత్యేకమైన హృదయ సంబంధం ఉండాలి. విరిగిన మనస్సు, పశ్చాత్తాప మనసు కలిగి ఉండాలి. దేవుని చిత్తానికి లోబడే వారిగా మనం ఉంటే ఆయనకు హృదయానుసారులుగా మార్చబడతాం.